రైతు మిత్రులందరికీ నా నమస్కారం. నా పేరు డాక్టర్ ఎం రవీంద్రబాబు. నేను పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెంలోని ఉద్యాన పరిశోధనా స్థానంలో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఇప్పుడు మనం చిక్కుడు సాగులో సస్యరక్షణ చర్యల గురించి తెలుసుకుందాం. చిక్కుడు సాగు చేసేటప్పుడు ఏ చీడపీడలు ఆశిస్తాయి, వాటిని ఏ విధంగా నివారించుకోవాలనేది మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా పురుగుల విషయానికి వచ్చినట్లయితే మొక్కలు చిన్నగా ఉన్నప్పుడు 3-4 ఆకుల దశలో ఉన్నప్పుడు ఎక్కువగా ఆశించి ఆ ఆకుల్ని లేతగా ఉన్న మొక్కల్ని తినేసేటువంటి పెంకు పురుగులు బాగా నష్టం చేకూరుస్తూ ఉంటాయి. ఒక్కోసారి మొక్క మొత్తం కూడా చనిపోయేదానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి పురుగులు కానీ గమనించినట్లయితే ఇవి ఆకుల చివర్ల నుంచి తినటం అనేది గమనించిన వెంటనే దీని నివారణకి మనం థయోడికార్బ్ అనే మందుని 1 గ్రాము 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పెంకు పురుగుల్ని మనం సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. తర్వాత మొక్క ఎదుగుదల దశలో ఎక్కువగా ఆశించేది పేనుబంక. ఈ పేనుబంక సాధారణంగా కొమ్మల చివరన అదేవిధంగా పూత రెమ్మల పైన కూడా ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. ఇది ఆశించినప్పుడు ఆ ఆకుల మీద నుంచి అదేవిధంగా పూత పై నుంచి ఈ పురుగులు రసాన్ని పీల్చివేస్తాయి. దీంతో పాటుగా ఈ పురుగులు తేనె వంటి పదార్థాన్ని విసర్జించడం వల్ల దానిపైన బంకగా ఉండి దాని మీద మసి తెగులు కూడా అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పురుగు గమనించిన వెంటనే మనం నివారణ చర్యలు చేపట్టాలి. దీన్ని నివారించుకోవటానికి డైమిథోయేట్ అనే మందుని 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి కానివ్వండి, లేదంటే ఇమిడాక్లోప్రిడ్ అనే మందుని 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలుపుకొని లేదా ఈ 2 మందుల్ని మార్చి పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ పేనుబంకని నివారించుకోవచ్చు. తర్వాత కాపు దశలో ఎక్కువగా ఆశించేది కాయ తొలిచే పురుగు. ఇదే మరూక మచ్చల పురుగు అని కూడా అంటాము. పూత మీద ఆశిస్తుంది, అదేవిధంగా కాయల మీద కూడా ఆశిస్తుంది. పూత మీద ఆశించినప్పుడు పూత లోపలికి తొలుచుకుంటూ పోయి పూతను మొత్తం తినేయటం జరుగుతుంది. అదేవిధంగా కాయల మీద ఆశించినప్పుడు కాయ మీద రంధ్రం చేసి లోపలికి వెళ్ళి లోపల విత్తనాలని వాటిని తినేయటం ద్వారా తర్వాత క్రమేపీ కాయలు కుళ్ళిపోవడం జరుగుతుంది. దీన్ని నివారించుకోవడానికి మనం ప్రొఫెనోఫాస్ అనే మందుని ముందు జాగ్రత్తగా పిచికారీ చేసుకోవాలి. దానికోసం 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి ప్రొఫెనోఫాస్ని పిచికారీ చేసుకోవాలి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే ఫ్లూబెండమైడ్ అనే మందుని 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి కానివ్వండి, లేదంటే క్లోరాంత్రనిప్రోల్ అనే మందుని 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకొని ఈ పురుగుని నివారించుకోవచ్చు. ఇక తెగుళ్ళ విషయానికి వచ్చినట్లయితే మచ్చ తెగుళ్ళు ఆశిస్తూ ఉంటాయి. వీటిల్లో యాంథ్రక్నోజ్ మచ్చ తెగులు అనేది ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. ఇది ఆశించినట్లయితే ఇర్రెగ్యులర్గా ఉండేటువంటి మచ్చలు ఏర్పడతాయి. ఆకుల మీద అదేవిధంగా కాయల మీద కూడా ఈ మచ్చలు ఏర్పడతాయి. ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఆకులు కాయలు ఎండిపోవడం జరుగుతుంది, లేదంటే కాయలు కుళ్ళిపోవడం జరుగుతుంది. దీంతో పాటుగా తుప్పు తెగులు కూడా ఆశిస్తూ ఉంటుంది. ఈ తుప్పు తెగులు ఆశించినట్లయితే ఆకుల మీద సన్నటి మచ్చలు, తుప్పు రంగులో ఉండేటువంటి మచ్చలు ఏర్పడతాయి. తుప్పు తెగులు ఆశించిన తర్వాత ఆకులు పసుపు బారి తర్వాత ఎండిపోవడం జరుగుతుంది. దీన్ని నివారించుకోవడానికి ముందు జాగ్రత్తగా మ్యాంకోజెబ్ అనే మందుని 2.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా ఈ డైఫెంకనోజోల్ అనే మందుని తెగులు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవటం ద్వారా ఈ తెగుల్ని అరికట్టుకోవచ్చు. తర్వాత వెర్రి తెగులు, వైరస్ తెగుళ్ళు అంటాము. ఈ వైరస్ తెగులు అనేది సాధారణంగా రసం పీల్చే పురుగులైనటువంటి పేనుబంక ద్వారా వ్యాపిస్తాయి. కాబట్టి మనం ముందుగా ఈ తెగులు ఉధృతిని తగ్గించుకోవాలనుకున్నట్లయితే తెగులు తట్టుకునే రకాలని అందుబాటులో ఉన్నట్లయితే అటువంటి రకాలను ఎంచుకొని సాగు చేసుకోవాలి. దీంతో పాటుగా తెగులు వ్యాపించకుండా ముందు జాగ్రత్తగా ఈ పేనుబంకని సకాలంలో నివారించుకోవాలి. అదేవిధంగా తెగులు ఉధృతి ప్రారంభ దశలోనే గమనించి 1-2 మొక్కలు ఉన్నప్పుడు ఆ మొక్కలను తీసివేసి తగలబెట్టడం ద్వారా కూడా ఈ తెగులు యొక్క వ్యాప్తిని మనం నివారించుకోవచ్చు. తర్వాత ఎక్కువగా వర్షాకాలంలో ఆశించే ఇంకో తెగులు వేరుకుళ్ళు తెగులు. ఈ వేరుకుళ్ళు తెగులు నేలలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఆశించడం జరుగుతుంది. ఈ తెగులు ఆశించకుండా ఉండాలనుకుంటే ముందుగా మనం నేలలో తేమ ఎక్కువ నిల్వ ఉండకుండా నీటి తడుల విషయంలో జాగ్రత్త వహిస్తూ నీటి తడులను అందించుకోవాలి. దీంతో పాటుగా విత్తే ముందుగా విత్తన శుద్ధి థైరాము 3 గ్రాములు 1 కిలో విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకొని నాటుకున్నట్లయితే మొక్క యొక్క మొదటి దశల్లో ఈ తెగులు ఉధృతిని తగ్గించుకోవచ్చు. అదేవిధంగా తెగులు ఉధృతి గమనించిన వెంటనే మనం ఈ కాపరాక్సి క్లోరైడ్ అనే మందుని 4 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పాదుల్లో పోసుకోవడం ద్వారా కూడా ఈ తెగులు ఉధృతిని తగ్గించుకునేదానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనం ఈ తెగుళ్ళను కానీ పురుగులను కానీ సకాలంలో గమనించి సరైన నివారణ చర్యలు కానీ చేపట్టుకున్నట్లయితే ఈ చీడపీడలను అరికట్టుకోవచ్చు, మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఛానల్ వారికి నా ధన్యవాదాలు.